ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా భోజు మహారాజ్ గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళినారు, వారికి ధన్యవాదాలు. బిచ్చు మహారాజ్ గారు ఉన్నారు మన మధ్యలో, వారికి ధన్యవాదాలు. శివరాం మహారాజ్ గారు ఉన్నారు మా నిజామాబాదు, నిరంతరం మా కొంగు బంగారం లెక్క ఆశీర్వాదం ఇస్తూ మాతో పాటు ఉన్నటువంటి స్వామీజీ నమస్కారం అయ్యా. అట్లానే లచ్చిరామ్ మహారాజ్ గారు ఉన్నారు, వేద పాఠశాల పెట్టి మరి బిడ్డలకు చిన్న చిన్న పంతులందరూ కూడా వచ్చిరియాల వేద పాఠశాల పెట్టినటువంటి లచ్చిరామ్ మహారాజ్ గారికి నమస్కారాలు. మా సహాయ సహకారాలు తప్పకుండా తమకు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్ కుమార్ జాదవ్ గారు బంజారా ఐక్య వేదిక నుండి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. శ్రీనివాస్ నాయక్ గారు చెర్లపల్లి నుంచి ప్రత్యేకంగా వచ్చినారు, మీ బృందానికి ధన్యవాదాలు. ఎస్పీ నాయక్ గారు సోదరులు బంజారా ప్రవక్తగా పేరుగాంచి చిన్న వయసులో పాటలతోని మమ్మల్ని అందరు రాలించినందుకు ఎస్పీ నాయక్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి కంప్లీట్గా మన తెలంగాణ జాగృతి రథసారథన చెప్పవచ్చు ఒక పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా రూప్ సింగ్ గారు, మరి వారి సైన్యం అంతా ఉంది ఇక్కడ. ఒక పక్క రవీంద్ర నాయక్ గారు, వెంకన్న గారు, అట్లనే మన కళ్యాణ్ నాయక్ గారు సిటీ ప్రెసిడెంట్, సంజీవ్ నాయక్ గారు, కిషన్ నాయక్ గారు, తమ్ముడు రవి రాథోడ్ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం బంజారా సైన్యం అంతా జాగృతితోనే ఉన్నట్టుంది. మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు హృదయపూర్వకంగా. రామ్జీ గారికి వీరందరికంటే ఎక్కువ మరి మొత్తం బంజారా సమాజానికి సంబంధించి ఎప్పుడు మనం చెప్తా ఉంటాం, हमारे चौगोत चौहान, 12 गोत पमार, 27 पाड़ा भूकिया, 52 पाड़ा वर्तिया, तेलंगानार मार गोर बंजारा याडीन बापुर भाई बहन सेन राम राम जय जय सेवालाल। తమేనా 287వ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అట్లానే ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కూడా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆధ్యాత్మిక గురువుగా సేవాలాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం, కానీ ఆధ్యాత్మికతతో పాటు ఒక సంఘ సంస్కర్తగా ఆయన చాలా గొప్ప పేరు. ఆధ్యాత్మిక గురువులు పరలోకం గురించే చెప్తారు, కానీ సేవాలాల్ మహారాజ్ మాత్రం ఇహలోకంలో మనం ఎట్లా ఉండాలి, మంచి మనుషులుగా ఎట్లా ఉండాలి అనే ఆలోచన చేసి చెప్పినటువంటి వ్యక్తి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి అనేక దురాగతాలు చేస్తూ మన యావత్ బంజారా లంబాడా ట్రైబ్ నంతా కూడా క్రిమినల్ ట్రైబ్ అని రాస్తే ఖడ్గమెత్తి పోరాటం చేసిన మహా దేశభక్తుడు సేవాలాల్ గారు. అందుకే ఇవాళ వారి జయంతి సందర్భంగా మా బంజారా తల్లుల సాక్షిగా, మా బంజారా అన్నదమ్ముల సాక్షిగా, మా బంజారా గురూజీల సాక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, సేవాలాల్ గారి మీద పాఠ్యాంశం అనేటటువంటిది రాష్ట్రంలో కాదు దేశంలో ఉండాలి, ఇక్కడ కాదు దేశంలో ఉండాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మన బంజారా బిడ్డలు ఉన్నారు. గోర్బోలి భాష అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఉంటుంది, కానీ గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చలేదు. కాబట్టి చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సేవాలాల్ గారి జయంతి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి వీటితో పాటు మామూలుగా ఎక్కడికి పోయినా తండాలలో అత్యంత పేదవాళ్ళు ఉంటారు, చాలా కష్టపడి జీవితం గడుపుతూ ఉంటారు. పోయి అడవులను కొట్టుకొని 2 ఎకరాలో 3 ఎకరాలో 4 ఎకరాలో వాళ్ళ చేతనైనంత, వాళ్ళ కుటుంబ సభ్యుల చేతనైనంత యావత్ కుటుంబం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది పొలంలో. ఆ పొలం పండితేనే, దుక్కి దున్నితేనే, చెమట ఓడిస్తేనే 3000 నోట్లోకి పోయే పరిస్థితి ఉంటుంది తప్పితే గొప్ప గొప్ప వాళ్ళు తక్కువ మంది ఉన్నారు బంజారాలలో. అంటే పేదల పక్షాన ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మన బంజారా అక్క తెల్లలకు
అనేక కష్టాలు చూసినాం తెలంగాణ రాకముందు. తండాలలోకి అప్పుడు పోతే తెలంగాణ రాకముందు సూర్యాపేట దగ్గర ఆడబిడ్డల్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాం, గడ్డకు పడుతున్నాం. కానీ ఇంకా పేదరికం మొత్తం పోలేదు. ఆ పేదరికం పోవాలంటే తండాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వాలు పెట్టాలి. ఏదైతే ఎస్టీల కోసం సపరేట్గా ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ఖచ్చితంగా తండాలలోకి పోయే విధంగా మనందరం కూడా ఎంటబడాలి. మనందరం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఇవాళ తెలంగాణ జాగృతిలో మరి ఒక ఎస్టీ వింగ్ ఉన్నది, అది అన్ని చోట్ల ఉంటుంది. కానీ తెలంగాణ జాగృతి మెయిన్ బాడీ మొత్తంలో ప్రధానంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రూప్ సింగ్ అన్నను పెట్టుకోవడానికి ఒకటే ఒక కారణం. ఎందుకంటే వెనుకబడ్డ జాతిని ముందుకు తీసుకురావాలంటే ఒక ప్రత్యేక కార్యాచరణ ఉండాల్సిందే. కేవలం డబ్బులే కాదు. ఏం చెప్పారు సేవాలాల్ మహారాజ్ గారు? సామాజిక న్యాయం ఉండాలి, స్వాభిమానం ఉండాలి అని చెప్పారు. స్వాభిమానం ఎప్పుడు నిలబడుతుంది? మనం నాయకులమైనప్పుడు స్వాభిమానం